అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న ప్రచారం తుఫాను సమయంలో చాలా అసాధారణ స్థాయిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి అమెరికా కూడా మనలాగా విపత్తుల్ని తుఫాన్లను ఎదుర్కోలేదని మాట్లాడేశారు. ఇంకా మీడియా అయితే చివరకు చనిపోయిన రోషయ్య గారు కూడా ఇప్పుడు ఆయన వచ్చి దాన్ని ఖండించలేరు, వివరణ ఇచ్చుకోలేరు అనుకుంటున్నారేమో. కానీ గతంలో రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం డ్యామ్ మీద ఓవర్ఫ్లో అయినప్పుడు వాటరు ఆ సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడుకి రోషయ్య గారే ఫోన్ చేసి సలహాలు అడిగారు. చంద్రబాబు గారు మీరు ఏమన్నా సలహాలు ఇవ్వండి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అడిగారంటూ ఈ రోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో రోషయ్య ప్రభుత్వం మీద ఇష్టానుసారం వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. లేకుంటే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేశాయా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు తావిస్తోంది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటికీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో విపత్తులను ఎదుర్కోవడంలో ఒడిశా నెంబర్ 1 స్టేట్ గా ఉంది. ఎందుకు ఎలా ఉంది అంటే 99లో సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు వేలాది మంది ఒడిశాలో చనిపోతే ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాదే ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని ఆ ఫార్ములాను ఆ మోడల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ తర్వాత అడాప్ట్ చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేమంతా చేశామని చెప్తున్నారు. ఆ రోజే 2000 సంవత్సరం నుండే ఒడిశాలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో తుఫాన్ల సమయంలో ఏకంగా 1 మిలియన్ 10 లక్షల మందిని పునరావాస కేంద్రాలకి విత్ ఇన్ డేస్ లో తరలించే స్థాయిలో మెకానిజం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో పనిచేయాలి, సిబ్బంది ఎలా రెస్పాండ్ అవ్వాలి, తుఫాన్ ముందు ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి, తీరం దాటిన తర్వాత ఎలా పనిచేయాలనే దానికి సంబంధించి మొత్తం ఒక ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తూ వచ్చింది ఒడిశా రాష్ట్రం. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే పదే మనం ఒడిశా కంటే ముందున్నాము, ఒడిశా రాష్ట్రానికి కూడా మనమే సాయం చేశామన్న ఒక ఇంప్రెషన్ ని ప్రజల్లో కలిగించడానికి పదే నిన్న కూడా మీడియా సమావేశంలో చెప్పారు. గతంలో ఒడిశాకు తుఫాన్ వస్తే మన అధికారులు అక్కడికి వెళ్లి తొలిసారి ముఖ్యమంత్రికి ఫస్ట్ శాటిలైట్ ఫోన్ అందించామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పక్కింట్లో ఫీజు పోతుంది, కరెంటు పోతుంది, అప్పుడు చీకటి అవుతుంది. ఆ ఫీజు వేసుకోవడానికి మనం ఒక టార్చ్ లైట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత ఇక తరతరాల బట్టి పిల్లలకి, మనవాళ్లకు, ముని మనవాళ్ళకు కూడా ఆ ఇంట్లో ఒకప్పుడు చీకటి అలుముకుంటే పక్కింట్లో మనమే ఆ ఇంట్లో వెలుగులు నింపాం అని ప్రచారం చేసుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. ఒడిశాకి ఎప్పుడో ఒడిశా ముఖ్యమంత్రికి మేము శాటిలైట్ ఫోన్ అందించామని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. కానీ ఆ తర్వాత 2000 సంవత్సరం నుండి దేశంలో నెంబర్ 1 గా ఉంది ఒడిశా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ మీడియా దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడుకు విపత్తుల్ని, తుఫాన్లు ఎదుర్కోవడంలో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది, ఈ దేశంలో ఎక్కడ తుఫాన్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సలహాలు తీసుకుంటారని ఒకవైపు మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? 16 నెలల్లో మేము మొత్తం టెక్నాలజీని అభివృద్ధి చేశాము, అందుకే ఈ తుఫాన్లు ఇలా సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని ఒకవైపు చెప్తున్నారు. సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఒకవైపు చెప్తూనే ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనం అనుకున్న చోటు కాకుండా ఇంకో చోట తీరం దాటింది అని చెప్తున్నారు. అంటే ఎక్కడైతే ఊహించారో అక్కడ కాకుండా పక్కన తీరం దాటిందంటే టెక్నాలజీ కాస్త వెనుకబడినట్టే కదా. అదొకటి. మొత్తం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చేశామని చెప్పారు. ఈ మధ్య కాలంలో కొన్ని దశాబ్దాలుగా తుఫాన్ల సమయంలో ప్రాణ నష్టం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే వారం 10 రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది, ఎప్పుడు తుఫాన్లు రాబోతున్నాయి, ఎంత తీవ్రతతో వస్తాయి, ఎలా ఉంటాయని. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా పనిచేస్తోంది. కాబట్టి ప్రాణ నష్టం అన్నది చాలా కాలంగా తగ్గిపోయింది పూర్తిగా. ఇంకా హుద్దుద్ సమయంలో అలాంటి సమయంలో ప్రభుత్వం సరైన అంచనాలు లేకపోవడంతో కొద్దిగా నష్టం కూడా అప్పట్లో ఎక్కువ జరిగింది. ఒకవైపు నష్టాన్ని పూర్తిగా తగ్గించామంటున్నారు, మళ్ళీ మొత్తం నష్టం 5000 కోట్లకు పైగా ఉందని చెప్తున్నారు. పైగా పంట నష్టాన్ని కూడా నివారించామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఇప్పుడు మనుషులను అయితే పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ ప్రాణ నష్టం కూడా చేయొచ్చు, మరి పంటలను ఎలా కాపాడారు? ఏం కాపాడలేదు. కానీ పంట నష్టాన్ని తగ్గించామంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ పంట నష్ట పరిహారం తగ్గింపు ఇవ్వడంలో వెనక్కు తగ్గాలనుకుంటుందా ప్రభుత్వం? పంట నష్టాన్ని తక్కువ చేసి చూపెట్టి తక్కువ పరిహారంతో సరిపెట్టాలనుకుంటుందా అన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అది సార్ గమ్మత్తైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం అయిష్టంగా అయినా సరే పదే గ్రామ వార్డు సచివాలయ సేవలను అయితే కొనియాడక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ తుఫాన్ సమయంలో. కాటమనేని భాస్కర్ గారే చెప్పారు స్వయంగా 5803 గ్రామ వార్డు స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అంటే సచివాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో సచివాలయ సిబ్బంది భాగస్వాములు అయ్యారు. ఈ కంట్రోల్ సెంటర్ల ద్వారానే మొత్తం ఎప్పటికప్పుడు సమాచారం, మెసేజ్లు, అలర్ట్ అన్ని ఇవ్వగలిగామని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ, ఆ ఉద్యోగులు అన్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉపయోగపడ్డారో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. కొద్ది రోజుల క్రితమే ఈ సచివాలయ ఉద్యోగులంతా వేస్ట్, ఒకటేసారి 126,000 మంది ఉద్యోగాలు భర్తీ ఏంటని మాట్లాడారు. కానీ ఈ రోజు అదే వ్యవస్థ నిలబెట్టింది. పునరావాస కేంద్రాలన్నీ స్కూళ్ళలో ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఫ్యాన్లు, లైట్లు అన్ని ఏర్పాటు చేయడంతో చాలా ఈజీ అయింది. చంద్రబాబు నాయుడు గారికి దశాబ్దాలుగా తుఫాన్లను ఎదుర్కొనే అనుభవం ఉంది, ఎలా ఎదుర్కోవాలో అనుభవం ఉందని చెప్తున్నారు కదా. కానీ జనసేన పార్టీ మరో క్లెయిమ్ చేస్తోంది,
అసలు 1300 జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఆ జనరేటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా సలహా ఇచ్చిందే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి జనసేన క్లెయిమ్ చేసుకుంటుంది. జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇన్నేళ్ల అనుభవం ఉన్న వారికి జనరేటర్లు సిద్ధంగా చేయాలన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చే వరకు తెలియదా అన్న ఒక చర్చకు అవకాశం ఏర్పడుతోంది. నిజంగానే విపత్తుల్ని గుర్తించి వాటిని ఎదుర్కోవడంలో అంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంటే కొన్ని నెలల క్రితమే విజయవాడ సగం మునిగిపోయే వరకు ఎందుకు గమనించలేకపోయారు, ఎందుకు గుర్తించలేకపోయారు? కనీసం అక్కడున్న ప్రజల్ని బయటకు కూడా తరలించలేకపోయారు. మరి ఇలాంటి ట్రాక్ రికార్డు కూడా ఉంది కదా. నిజంగా TV5 ఛానల్ చెప్పినట్లు ఈ తుఫాన్ అన్నది చంద్రబాబు నాయుడు ముందు మోకరిల్లు ఉంటే మరి అనుకున్న స్థానంలో కాకుండా ఇంకో చోట ఎలా తీరం దాటింది? ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టం ఎలా వాటిల్లింది? ఇన్ని వేల కోట్ల రూపాయల విలువైన పంట లక్షల ఎకరాలు ఎలా దెబ్బతింది? అంటే జరగాల్సిందంతా జరిగిపోయింది. న్యాచురల్ గా ఈ ప్రకృతి డిజాస్టర్ లో విపత్తులో జరగాల్సిందంతా జరిగిపోయింది. కానీ దాన్ని అంతా మేము కంట్రోల్ చేశాం, లేకుంటే ఇంకా ఎక్కువ తీవ్రత ఉండేదని చెప్తున్నారు. నిజానికి 120 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే సమయంలో గాలులు వీస్తాయని చెప్పారు. కానీ గాలుల్లో చీలిక కారణంగా కేవలం 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే తీరం దాటింది. దానివల్ల చాలా నష్టం అనేది తగ్గింది. ఈ 16 నెలల్లో తాను ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు ఏంటో మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లేదు. ఏమీ లేవు. సచివాలయ వ్యవస్థ అనేది ఈసారి చాలా గట్టిగా ప్రభుత్వం తరఫున పనిచేసింది. పెద్ద ఊరట అది. ఇంకా మిగిలిన అంశాలన్నీ ఏది మెసేజ్ల ద్వారా అలర్ట్ ఇవ్వడము ఇవన్నీ అనేది ఈ రోజు కొన్ని ఏళ్ల నుంచి నడుస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా కాలంగా ఉన్న టెక్నాలజీని. కానీ ఈ రోజే మొత్తం మేము టెక్నాలజీ కనిపెట్టేశాం, దానివల్ల ఈ తుఫాను ఇలా అడ్డుకోగలిగాం అని ఒకవైపు చెప్తున్నారు. ఒకవైపు మాత్రం అసాధారణ నష్టం అయితే జరిగింది. ఏ డిజాస్టర్ అయినా ముందే అంచనా వేసి దాన్ని పసిగట్టి రియల్ టైంలో మానిటర్ చేసే చంద్రబాబు నాయుడు గారు మరి ఇక ముందైనా సరే, మొన్న యూరియా సరఫరా సమయంలో ఇలా మానిటర్ చేయలేకపోయారు. ఎంత ఈ రాష్ట్రానికి యూరియా అవసరం అవుతుంది అనేది కూడా అంచనా వేయలేకపోయారు. సరే, నెక్స్ట్ టైం అయినా సరే ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎంత యూరియా కావాలో పసిగట్టి రైతులను ఆదుకుంటే బాగుంటుంది. ఏ పంటకు ఎంత మద్దతు ధర రాబోతోంది, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతోంది అన్నది ముందే పసిగట్టి ఆ మద్దతు ధరలు లభించేలాగా ముందస్తుగానే చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ అలాంటివన్నీ ఏమీ తీసుకోకుండా తుఫాన్లు అనేవి సహజంగా వస్తాయి. అవి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తాయి. అదృష్టం బాగుంటే తక్కువ నష్టం, లేకుంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. కానీ వాటన్నింటినీ కూడా మేమే కంట్రోల్ చేస్తున్నాం, మేము ఉండడం వల్లే తుఫాను తీవ్రత తగ్గింది, మేము ఉండడం వల్లే ప్రాణ నష్టం తప్పింది, ఇవన్నీ కరెక్ట్ కాదు. యాక్చువల్లీ తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అన్నది అధికారులకు ప్రభుత్వం ఆల్రెడీ ఒక వ్యవస్థను, ఒక ఫార్మేట్ సిద్ధం చేసి పెట్టింది. దాన్ని ఫాలో అవుతూ ఉంటారు అంతే.